కొంచెమంది కూతురు అంటే మంచం మీదకి అన్నీ వచ్చేతాయి అంటారు కదా, సామెత గుర్తుందో లేదో మీకు? హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇంకెలా ఉన్నారు, అందరూ బాగున్నారా? వీడియో చివరి వరకు చూడండి, మంచిగా ఒక స్టోరీ అయితే చెప్తాను, రియల్ కంటెంట్ అనమాట. ఇంకా నేను వచ్చి రైస్ అయితే కడిగి పెట్టేశాను, ఇంకా అన్నం కూడా వచ్చేసాను. ఇంకా పప్పు అయితే ఒక పక్కన విజిల్ వేయించేస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు ఫీవర్ లేవలేదు. సరే పిల్లల మట్టికైనా ముందు అన్నం వండి పెట్టేశాక వాళ్ళ ఇళ్ళకైతే తుడుద్దామని చెప్పి ఇంక వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా బయట అయితే తుడిచి ముగ్గారేయాలి, శుక్రవారం కదా అని చెప్పి బయట ఒకటి తుడిచాను అనమాట. మొక్కలు చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో, ఎందుకంటే నైట్ అయితే వర్షం వచ్చింది, అందుకని చెప్పి మొక్కలు కొంచెం హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాయి. ఇంకా నేను వచ్చి ఇంకా ఇల్లు కూడా తుడిచేస్తున్నాను అనమాట. మా పిల్లలు వచ్చి లేగలేదు, పడుకున్నప్పుడు బాగా పడుకుంటారు. ఇంకా పొద్దున్న అయ్యేసరికి ఆ మంచం నుంచి ఈ మంచానికి అలాగే నడిచి వచ్చేస్తారు. ఇదేంటి ఫ్యాన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? నా దగ్గర వెళ్ళిన పడుకుని నుంచి లేపడానికి అయితే ట్రిక్ అనమాట, ఫ్యాన్ ఆఫ్ చేసాడు. లేకపోతే ఎన్ని కష్టాలు పడినా వాళ్ళైతే లేవరు. ఇంకా నేను వచ్చి మా వారిని పిల్లల్ని లేపయ్యా అంటే ఆయన లేట్గా లెగిసారు. ఇంకా ఆయన కోసం మంచిగా టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట, మా హస్బెండ్ కోసం. ఒక పక్కనైతే పిల్లలకైతే పాలు అయితే కాస్తాను. ఇంకా పప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని అయితే ఉప్పు వేసి స్మాష్ చేసేయాలి మంచిగా పప్పు గుత్తుతోని. ఇంకా టీ అయిపోయింది, పాలు అయిపోయింది, ఒక పక్క తాలింపు కూడా రెడీ చేస్తాను. ఇంకా సర్లే కానీ నేనైతే మీకు ఒక మంచి రియల్ కంటెంట్ అయితే చెప్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏంటంటే నేను ఎక్కువగా విన్న విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఆడపిల్ల పుట్టిందంటే పత్యం చేయవసరం లేదు, వాళ్ళు మనుషులే కదా, పత్యం ఎందుకు చేయకూడదు? సో నేను చాలామంది దగ్గర విన్నాను, నాకు పుట్టాక అలాగే నాకు పెళ్ళి కాకముందు కూడా విన్నాను అనమాట. ఆడపిల్లే కదా, తినేయచ్చు, అన్నీ తినేయచ్చు, పత్తలే అవసరం లేదు. వాళ్ళని ఆడవరా, వాళ్ళకి పత్తలు చేయ అవసరం లేదు అంటున్నారు. అబ్బాయికి అయితే బాబోయ్ పత్తలు చేయాలి. ఎందుకు ఇలాగా? అమ్మాయిలు కూడా నడుస్తారా, ఆటలాడుకుంటారు కదా, ఎందుకని? సో నేనైతే ఈరోజైతే చెప్తున్నాను, అమ్మాయిలు అబ్బాయిలు ఒకటేనండి. వీళ్ళు కూడా నడుస్తారు, వాళ్ళు కూడా నడుస్తారు. మనం ఏదన్నా తింటే కాలు పడిపోతాయి, నడవరు అని అంటారు. మరి అమ్మాయిలు కూడా నడుస్తారు కదా, వాళ్ళకు కూడా మనం పత్యం చేయకుండా తింటే కాలు పడిపోతాయి కదా. సో ఫస్ట్ అయితే చదువుకున్న వాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు, ఆ అమ్మాయికి ఏముందలే పత్యం చేయవసరం లేదు, ఇదే చెప్తున్నారు. ఇంకా నేనైతే అమ్మాయిలకైతే చేయాలండి, ఎవరికైనా చేయాలి, అమ్మాయి అబ్బాయి తేడా ఏమీ లేదు. ఇంకా సో ఈరోజైతే నాకు హెల్త్ బాగాలేదు, టిఫిన్ అయితే వేయలేదు కాబట్టి ఇంకా మా ఆయన వచ్చి మంచిగా కోడిగుడ్డట్టు అయితే పిల్లలకి వేసి అయితే పెట్టేశారు. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఇన్నిగడ్ బస్సు అయితే వచ్చేద్ది అనమాట 7:30కి. ఇంకా పెద్దోళ్ళకి వచ్చి 8కి వస్తుంది. ఆమ్లెట్ తినిపిస్తాను చూడండి, నాకు అస్సలు మేడం గారు అప్పటి వరకు భలే రెడీ అయిపోయి నేను బడికి వెళ్ళను అంటుంది. స్కూల్కి వద్దు బడికి వెళ్ళని చెప్పి నేను ఇంకా అలా దొల్లుతుంటే పెడుతున్నాను, ఆయన తినట్లేదు, బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో లాస్ట్కి అయితే తినలేదు, చాలా ఏడుస్తుంది స్కూల్కి వెళ్ళనని చెప్పి. ఇంకా ఈవిడొచ్చి జపాన్ చైనా వెళ్ళిపోతుందేమో మరి, షాక్తోని ఫోర్క్తోని అయితే ఆమ్లెట్ తిని పెడుతున్నది. ఇంకా ఆమె అయితే బిస్కెట్లు తింటుంది ఛాయ్లో నంజెట్టుకుని. టీ అసలు పిల్లలు తాగకూడదని చెప్పి నేను టీ ఇవ్వను. ఇంకా బస్సు అయితే వచ్చేస్తుంది అనమాట, సంకన వేసుకుని అయితే పట్టుకెళ్ళిపోతున్నాను, బస్సులో విసిరేద్దామని చెప్పి. వాళ్ళ డాడీ వెళ్ళారంటే ఇంకా అది ఏడుతుంది కదా అని చెప్పి అసలు పట్టుకెళ్ళరు దాన్ని. ఇంకా నేనైతే వచ్చానమాట, దాన్ని బస్సు ఎక్కించేసి పాపం ఈరోజు ఏడుతానే ఎక్కింది, లెగిస్తాం బాగానే లెగిచింది. సో వీళ్ళు అయితే ఇంకా రెడీ అవుతున్నారనమాట, బాక్స్ అయితే పెట్టాను. ఇంకా నేను కూడా మంచిగా ఆమ్లెట్ వేసుకుని తినేద్దాము అని చెప్పి ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారు స్కూల్కి. తర్వాత వాళ్ళ డాడీ అనమాట. సో లాస్ట్కి అయితే నలుగురు స్కూల్కి వెళ్ళిపోతారు, నా ఒక్కదాన్నే ఉంటానన్నమాట. అర్థమైందా? ఇంకా నేను ఇచ్చి బట్టలకి అయితే లిక్విడ్ అయితే వేస్తాను, బట్టల మిషన్లో అయితే వేస్తాను. ఇంకా పిల్లలు అయితే చూసారా పాలు తాగుతారు కదా అని పాలు అయితే ఇస్తే అలా కొంచెం తాగి పెట్టేశారు.
ఇంకా హస్బెండ్ అయితే బాక్స్ అయితే తోమలేదు, అది కూడా తోమేయాలి. ఇంకా తోమేసి బాక్స్ అయితే పెట్టేస్తాను. నేను కూడా టైం అయితే అయిపోయింది. మంచిగా చల్లగా ఉంది క్లైమేట్, చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది మా సైడ్ క్లైమేట్. నేను మార్నింగ్ లేవగానే క్లైమేట్ బాగుందనుకో ఆ గోడ మీద పడిపోయి ఆ పక్కనే చూస్తానన్నమాట, కొంచెం చల్లగా అనిపిస్తే. ఇంకా మా వారు కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను వచ్చి మంచిగా సినిమా అయితే చూస్తూ టిఫిన్ అయితే 10ంటికి వేసుకున్నాను అనమాట. ఇంకా టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి కదా మరి, అందుకని చెప్పి. సో ఫస్ట్ అయితే పల్లెటూరులో ఏంటండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటేనండి, పత్తం అయితే ఇద్దరికీ చేయాలి. ఎందుకంటే పిల్లలందరూ నడవాలి కాబట్టి ఫస్ట్ మీ ఆలోచనలోంచి తీసేయండి. చాలామందిని ఇలాగే చూస్తారనమాట చులకన. కానీ అమ్మాయిలు అయితే అల్లరి చేయరు, నీకే బెటరే, అమ్మాయిలే కదా అల్లరి చేయరు అంటారు. సో అమ్మాయిలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బాధ, వాళ్ళు అల్లరి చేస్తారా చేయరా అన్నది. కాకపోతే అమ్మాయిలు ఉన్న వాళ్ళకైతే ఎక్కువ పని ఉంటుందండి, అమ్మాయిలే చేసేస్తారు, వాళ్ళకి చాలా సైలెంట్గా ఉంటారని అనుకోవచ్చు. వాళ్ళకి తలలు దువ్వేటప్పటికే టైం ఎంత అయిపోతుంది. సో అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు, గారాబం ఎక్కువ కదా అని చెప్పి చాలా రోజులైంది నేనైతే పిల్లలకి స్నాక్స్ ఏమీ వండట్లేదు, బయట నుంచే తెచ్చి పెడుతున్నాను. సో ఈరోజైతే కస్టర్డ్ అయితే చేద్దామని చెప్పి దానిమ్మకాయ గింజలు అలాగే యాపిల్ ఉన్నాయి కాబట్టి నేనైతే కస్టర్డ్ అయితే ఇలాగ కాసి పెట్టేసి కొంచెం పప్పు పచ్చడి వేసుకుని అన్నం అయితే తినేస్తున్నాను. హెల్త్ చూసారా ఎలా ఉందో, కొంచెం డీలా పడిపోయాను. బాడీ చూస్తేనే మంచి బలంగా ఉంటుంది, ఏదన్నా వస్తే అసలు తట్టుకోలేను అనమాట. కొంచెం పెరుగు కూడా వేసుకుని తినేసాను. సో ఇంకా కొన్ని పుస్తకాలకి అయితే అట్లేసాను అనమాట పిల్లకి. ఇంకా ఇన్ని కూడా బుక్స్ అనమాట పెద్దోళ్ళు అయిపోయినాయి, మేడం గారికి కూడా వేసేస్తే ఓ పక్కన పెట్టేయచ్చు అని చెప్పి నేను కొత్తగా ట్రిక్ అయితే నేర్చుకున్నాను. ఆ చివర ఈ చివర కట్ చేయకుండా ఆ పుస్తకంలోకి మెల్లెట్టేసి అయితే పిన్ అయితే కొట్టేయచ్చు అనమాట. మీలో ఎంతమందికి తెలిసేలాగా, తెలియకపోతే తెలుసుకోండి. అలాగే ఈరోజు అయితే నేనైతే ఇలా అయితే చేశానన్నమాట. హెల్త్ బాగోకపోయినా తప్పదు కదా, మన పనులు మనం అయితే చేసేసుకోవాలి. సో పిల్లల పనులు కూడా మనమే చేయాలి. ఇంక ఇది చిన్న పుస్తకం కదా, ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను మధ్యలో అయితే కట్ చేయకుండా అలా దాని కింద అయితే దోపేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే లాంగ్ వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం మసకు వస్తుంది. ఏమో నా ఫోన్ చీకట్లో అయితే మసకొస్తుంది, మంచిగా బాగానే వస్తుంది. అదేంటో మళ్ళీ కలర్ కూడా రాదనమాట. ఇంకా మా వాళ్ళు అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా ఫ్రీ అనమాట, వాళ్ళు వచ్చేదాకా పని అంతా చేసేసుకోవాలి. కాకపోతే బాగాలేని వల్ల పడుకుని లెగిసాను అనమాట. లెగిసి అన్నం తిన్నాక పడుకోకూడదు, మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అట్లా ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. మంచిగా పాటలు పెట్టుకొని వింటూ అట్లయితే వేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చేదాకా అయితే మన పని అయితే తెమిలి చేసుకోవాలి. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమ్మాయిలే కదా పని ఏం చేయవసరం లేదు, అలాగే వాళ్ళకి ఏం వండి పెట్టవసరం లేదు అని అనుకుంటారు. సో అమ్మాయిలకి అన్నీ వండి పెట్టాలి, మనం అన్ని పనులు చేసి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలే కదండి. నేను కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాను. అమ్మాయి అబ్బాయి అన్న తేడాతో అయితే నన్ను పెంచలేదు మా అమ్మ. ఎందుకంటే మా అన్నయ్యలతో పాటే నాకు పని ఏం చెప్పలేదు కాబట్టి. ఒక కూతురుని కదా, నేను కూడా ఏం పని చేయలేదు. ఒక 5 years బ్యాక్ నుంచి నేనైతే మంచిగా వంట పెంట అన్నీ నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే పెళ్ళయ్యాక వేరే ఉండాలి కదా. బట్టలు అయితే ఆరేస్తాను అనమాట, ఎందుకంటే పడుకున్నాను మిషన్లో, బట్టలు అయితే అయిపోయినాయి. ఇంకా 2 ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నేను కూడా కట్ చేసేసి కస్టర్డ్లో అయితే కలిపేసాను అనమాట. పిల్లలు వచ్చేసరికి ఫ్రిడ్జ్లో పెట్టేశానంటే కూల్గా చల్లగా తినేస్తారు కస్టర్డ్ యాపిల్. నేను కూడా మంచిగా యాపిల్ అయితే తిన్నాను. ఎందుకో తెలియదు కానీ నోరంతా చేదుగా ఉంది. ఎందుకో తెలియదు అంటావేంటి, జ్వరం వచ్చిందని చెప్తున్నా కదా. ఇంకా పిల్లలకైతే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తారు, ఇంకో పిల్లలకి తెచ్చుకుని చాక్లెట్లు కేకులు తల్లే తినేస్తుంది అనమాట. ఇంకా నేనైతే తినేస్తున్నాను అనమాట ఎంత తీతిపోయినా. పిల్లలైతే 4 అయింది వచ్చారనమాట. మా పెద్దదైతే వీడియో తీస్తున్నానని చెప్పి సిగ్గుపడుతుంది, ఆశని అయితే సిగ్గుపడదు. ఇంకా నేను వచ్చి కరెంట్ అయితే తీస్తాడు. ఇంకా కస్టర్డ్ అయితే ఫ్రిడ్జ్లో నుంచే తీస్తాను అనమాట. ఏంటి బాబా ఫ్రిడ్జ్ అలాగుంది అనుకున్నారా, ప్రతిదీ ఫ్రిడ్జ్లోనే దోపేస్తున్నాను. పాలు గుడ్లు అన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి నాకు. ఇంకా మా పిల్ల చూసారు ఎంత పెద్ద గిన్నె తెచ్చుకుందో, చిన్న గిన్నె అయితే తెచ్చుకోవే అంటే అంత పెద్దది తెచ్చుకుంది. ఇంకా మేడం గారు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. కాకపోతే ఫ్రూట్స్ వదిలేశారు. ఈవిడైతే నాకు చిన్న గిన్నె చాలా అమ్మ అంటుంది. వండలేదు అని అంటారు, వండాను అనుకో ఇవన్నీ వదిలేస్తారనమాట. ఇంకా నేను కూడా గ్లాసులు వేసుకుని అయితే తాగేస్తున్నాను. పిల్లలు వచ్చాకే తీసుకున్నాను అనమాట నేను కూడా. ఇంకా సరే నేనైతే పాలైతే కాస్తాను పిల్లలకి. మళ్ళీ ఇనిగాడు ఏడుతూనే వచ్చాడు పాపం. ఏమైందంటే నాకు జెమ్స్ కావాలంటుంది, మరి జెమ్స్ ఎక్కడ చూసిందో. ఇంకా నేనైతే కాఫీ అయితే కలుపుకున్నాను. ఇంకా పాప అయితే ఫ్రూట్స్ అయితే తాగుతుంది అనమాట, ఫ్రూట్ జ్యూస్.
ఇంకా మజా అయితే వాళ్ళ అక్క అయితే తెచ్చింది. నేను కూడా కాఫీ కలిపేసుకున్నాను మంచిగా. కాఫీ తాగేసి అలాగే టాబ్లెట్లు కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇల్లు అయితే వాకులో తుడుచుకోవాలి కదా, తుడిచేసుకున్నాను అనమాట. నైట్ అయితే ముగ్గేయడం అయితే మానేశాను, మార్నింగే ముగ్గేస్తున్నాను. ఇంకా బట్టలు అయితే ఆరిపోయినాయి కదా, బట్టలు అయితే తీస్తాను అనమాట. నేనైతే ఇంకా బాగాలేదని చెప్పి బట్టలు మడతట్టకుండా కుర్చీలు అయితే ఇస్తాను. ఇక ఒకరోజు నేను 10 రోజులు అలా దాసేస్తాను. ఇంకా చూసారా, కిచెన్లో సామాను తోమదామని వెళ్ళేసరికి ఎంత పౌడరో. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తాను పక్కన. పాలు కూడా అయిపోయినాయి పిల్లలకి. ఇగో ఏడుస్తూ మొదలెట్టింది. జమ్స్ అయిపోయాక అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం అయితే ఆచేసి మంచిగా ఉల్లిపాయలు అయితే కోస్తానమాట. ఉల్లిపాయలు ఎందుకు అనుకున్నారా, పిల్లలకే కదా కోడిగుడ్డు పొలట పెట్టేద్దామని చెప్పి నేనైతే తిన్నా అనమాట. శుక్రవారము శనివారము నీస్ అయితే తిన్నా. ఈ మేడం గారేమో అన్నం వండినప్పుడేమో అన్నం వండలేదు అంటుంది, వండలేనప్పుడేమో కావాలి అంటుంది. వండేసాక అన్నం పెడితేనేమో నాకు ఇప్పుడు వద్దని చెప్తుంది. సరదాగా అన్నాను, అమ్మ నువ్వు లైవ్లో ఉన్నామని చెప్పి అని అంటుంది. ఇంకా చూసారా, ఇందాక చెప్పాను కదా కొంచెం అంత కూతురు అంటే అన్నీ మంచం మీదకే వచ్చేస్తాయి అని చెప్పి, హెల్త్ బాగాలేదని చెప్పి బట్టలు మడతట్టకుండా కుర్చీలో పడితే నా కూతురు అయితే బట్టలు అయితే మడతెట్టేస్తుంది. ఇంకా 3 కోడిగుడ్లు తెచ్చి మంచిగా కూర అయితే వండేస్తున్నాను అనమాట. ఏదో ట్రై చేస్తున్నాను. ఒక్క కోడిగుడ్డే వేస్తే 3 కోడిగుడ్లు ఎలా వచ్చినాయా అని చెప్పి షాక్ అయ్యారా? 3 కోడిగుడ్లు వేసాను. ఇంకా అందులో వేసి అయితే తిప్పేస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది కోడిగుడ్డు పొలట ఇష్టం? మా పిల్లలకైతే చాలా ఇష్టం. అదేంటి ఒకసారి తింటారు, ఇంకోసారి తినరు. ఈరోజైతే నాకు వద్దని చెప్తున్నారు వాళ్ళు. 100 మంది వాళ్ళే. ఇంకా నేనైతే పని అంతా అయిపోయిందనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ మొత్తం చూపించాను. ఇంకా చాలా ఉంటుందండి, అవన్నీ చూపించాలంటే వామ్మో రోజు కూడా సరిపోదు వీడియోలోని, అంత ఎక్కువ ఉంటుంది అనమాట. కాకపోతే ఏదైనా సరే ముగ్గురు పిల్లలతో చాలా కష్టమండి. మీలో చెప్తున్నాను, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే. ఆడపిల్లలైతే పని ఉండదు, మగపిల్లలైతే పని ఉంటుంది. ఆడపిల్లలైతే అల్లరి చేస్తారు, మగపిల్లలు చేయరని చాలామందికి ఉంటుంది ఒపీనియన్. అలా ఏం కాదు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా?